పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమతి 1318. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మనకి ఇష్టమైన వాళ్ళ గురించి కానీ, లేదంటే ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఒక లవ్డ్ వన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక మంచి బుకెస్ని బయట పర్చేస్ చేసి ఇస్తూ ఉంటాం కదా. సో అవి మనకు ఒక 2-3 డేస్ అయ్యేటప్పటికి ఫ్లవర్స్ అన్నీ పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మన చేతులతో ఒక మంచి బుకే చేసి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. దానికి ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ సరిపోతాయి, కొన్ని బయట నుంచి తీసుకొని రావాల్సి ఉంటుంది. సో నేనైతే నాకు ఇష్టమైన వాళ్ళ గురించి ఒక బుకేని చేద్దామని అనుకున్నాను. ఇదేంటంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, అంటే పాడైపోతుందనే టెన్షన్ ఉండదు, ఎక్కువ బడ్జెట్ పెట్టాం. బట్ మన చేతులతో మనం ఇంట్రెస్ట్గా మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేస్తాం కాబట్టి మనకు కూడా ఓకే, నేను చాలా మంచిగా ఒక ఐటెం చేశాను అన్న హ్యాపీనెస్ మనకి ఉంటుంది, వాళ్ళ చేతులతో వాళ్ళు చేసి ఇచ్చారు అన్న హ్యాపీనెస్ వాళ్ళకి ఉంటుంది. సో అందుకు నేను ఒక బుకేని అయితే ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. దానికి నేను ఫస్ట్ తీసుకునేది ఏంటంటే, మామూలుగా కలర్ కాంబినేషన్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఓకే, నాకు రెడ్ అండ్ ఎల్లో థాట్స్ వచ్చాయన్నమాట. సో ఒక ఎల్లో కలర్ రిబ్బన్స్ అండ్ రెడ్ కలర్ రిబ్బన్, ఈ రెండు తీసుకున్నాను. వీటిని రెగ్యులర్గా వాడే గ్లూ గన్, ఇది ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంబో స్టిక్స్, వీటితో పాటు ఏదైనా ఒక మెజర్మెంట్ ప్రకారం ఒక కార్డ్. నేనైతే ఏటీఎం కార్డ్ తీసుకున్నాను, నా దగ్గర ఏది ఉందని చెప్పి. సో దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటన్నది ఇప్పుడు మనం చూసేద్దాం, వచ్చింది. నేను ఆల్రెడీ రిబ్బన్తో కొన్ని పెటల్స్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మీకు వాటిని ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట. ఫస్ట్ రిబ్బన్ని తీసుకోవాలి. దానికి మన దగ్గర ఏదైనా మెజర్మెంట్ కోసం ఒక చిన్న కార్డు ఉంటే ఓకే. నా దగ్గర నేనైతే ఏటీఎం కార్డ్ని తీసుకుంటున్నాను అనమాట. ఏటీఎం కార్డ్తో ఇలా రిబ్బన్ ఇలా పెట్టి రోల్ చేస్తూ రావాలి. అలా మనం ఎక్కువ సార్లు రోల్ చేసుకోవాలి, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. సో కొంచెం ఎక్కువగా రోల్ చేసుకొని దాన్ని అటు ఇటు కూడా సిజర్తో అనేది కట్ చేయాలి. సిజర్తో కరెక్ట్గా మెజర్గా కట్ చేయాలన్నమాట. లేదా మెటీరియల్ అనేది అటు ఇటు కాకుండా నీట్గా కట్ చేసుకొని రావాలి. అలా కట్ చేసుకున్న తర్వాత నేను దగ్గర ఇలా పీసెస్ అనేది అయితే ఇలా రెడీ చేసుకున్నాను నేను. వీటిని మనం సిజర్తో కట్ చేస్తే ఇది సిల్క్ మెటీరియల్ కాబట్టి ఈ థ్రెడ్స్ అనేది ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా ఏం చేయాలంటే, రిబ్బన్ కట్ చేసిన పీసెస్కి మన దగ్గర ఏదైనా లైటర్ ఉన్నా లేదా క్యాండిల్ ఉన్నా కూడా దానికి అటు ఇటు కూడా ఇలా హీట్ చేస్తూ రావాలి. అలా చేస్తే గనక మనకి రిబ్బన్ నుంచి థ్రెడ్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి, చాలా సేఫ్గా ఉంటుంది. సో అలా మొత్తం చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ప్రతి రిబ్బన్ని కూడా ఫస్ట్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి హీట్ గన్తో హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ గన్ చాలా సెక్యూర్గా సేఫ్గా ఉంటుంది, అందుకని ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కాబట్టి హీట్ గన్ వాడుతున్నాను. సో మనం రెండు వైపులా కూడా ఒకే విధంగా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి దాని తర్వాత చిన్న కార్నర్ని కూడా ఫోల్డ్ చేస్తే మనకి ఒక పెటల్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకు పెటల్స్ ఇలా వచ్చాయి కదా, దీన్ని మనం ఇలా పెట్టుకొని ఇలా కార్నర్లో స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడీ చేసుకున్న పెటల్స్ని హీట్ గన్తో హీట్ చేసుకొని స్టిక్ చేస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ హీట్ గన్ అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా బాగా డ్రై అయిపోతుంది కూడా. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా నేను రెడీ చేసుకుంటున్నాను. ఇలా మనకు ఎన్ని పెటల్స్ కావాలంటే, అంటే ఎంత పెద్ద ఫ్లవర్ కావాలంటే దానికి తగ్గట్టు అన్ని ఫ్లవర్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 25 to 28 పెటల్స్ అనేది స్టిక్ చేసుకున్నాను. దాన్ని మనం ఇలాగా ఫస్ట్ ఇక్కడ మనకు ఒక బ్యాంబో స్టిక్ అనేది ఫస్ట్లో చూపించాను కదా, అలా బ్యాంబో స్టిక్ తీసుకొని దాన్ని స్టార్టింగ్లో గమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత
కొంచెం గట్టిగా మనం అనే ఆ బ్యాంబో స్టిక్కి ఈ పెటల్స్ అనేది రోల్ చేసుకుంటూ రావాలి. ఇదైతే ఒక్క రోజులో అయిపోయే ప్రాసెస్ కాదండి. అంటే మీకు డే అంతా టైం ఉంది పర్వాలేదు అని అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ డే అంతా టైం లేదంటే మాత్రం టైం టేకన్ చాలా పడుతుంది. పెటల్స్ రెడీ చేయడానికి, ఫ్లవర్ రెడీ చేయడానికి అంత టైం పట్టదు, బట్ ఇవి రెడీ చేయడానికి టైం పడుతుంది. ఫస్ట్లో అంతా కొంచెం టైట్గా పెట్టుకొని తర్వాత కొంచెం ఫ్రీగా పెట్టుకుంటే ఫ్లవర్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అలాగే తర్వాత ఫ్రీగా పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఫ్లవర్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఫైనల్గా మన ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇది నాకైతే ఫ్లవర్స్ చూడడానికి చాలా బాగా నచ్చాయి. అందులో ఎల్లో చాలా బాగా నచ్చింది లుక్ వైజ్. మీకు ఏ కలర్ బాగా నచ్చింది కామెంట్ చేసేయండి. సో ఈ థర్మాకోల్ షీట్కి మనకు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేసేస్తాను ఇప్పుడు. నాకు ఏదైనా DIY క్రాఫ్ట్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. మళ్ళీ యాక్చువల్లీ ఇదేంటంటే క్రిస్మస్కి హౌస్ రెడీ చేస్తారు కదా, దాని పార్ట్. ఇంకా నెక్స్ట్ క్రిస్మస్కి చేసేటప్పుడు ఇంకా ఈ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇన్కేస్ ఇదే సెటప్ చేస్తే. సో ఇది దీన్ని మిడిల్లోకి కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం స్టిక్ చేయాలి. ఇప్పుడు మనం వీటిని హీట్ చేసి స్టిక్ చేద్దాము. గమ్ పెట్టి స్టిక్ చేద్దాం. రెండు హీట్ చేసుకోవాలి, అంటే హీట్ అయ్యి గమ్ వస్తుంది అనుకోండి. ఇది ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని మన దగ్గర ఉన్న ఫ్లవర్స్తో ఫెవికాల్ ఒకటి తీసుకోవాలి. ఈ ఫెవికాల్తో మిడిల్లో రెడ్ ఫ్లవర్ పెడదాం అనుకుంటున్నాను. నాకు ఇలా క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా మనం చేసుకుంటూ ఉంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇంట్లో ఏదైనా డెకర్ చేసిన ఇది నేను చేశానన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ మనకు నచ్చిన విధంగా కూడా మనం డెకర్ చేసుకోవచ్చు. ఈ ఫెవికాల్ ఎందుకంటే లోపలికి పెట్టినాక ఆ గమ్ డ్రై అయ్యి అవి కదలకుండా ఊడిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అలాగే నేను తయారు చేసిన ప్రతి ఫ్లవర్ని కూడా ఫెవికాల్తో అప్లై చేసి థర్మాకోల్లో పెడుతున్నాను. ఫస్ట్ ఎల్లో ఫ్లవర్స్ పెట్టిన తర్వాత అయితే బొకే ఇలా ఉంది. ఇంక ఇది పెట్టాక ఇలా ఫ్లవర్స్ అన్నీ పెట్టాక ఆ బ్యాంబో స్టిక్ అనేది దూరంగా ఉండకుండా నేను ప్లాస్టర్తో దగ్గరగా అటాచ్ చేస్తున్నాను. అప్పుడు అది కదలకుండా అలాగే నీట్గా ఒక వేలో ఉంటాయి. ఇంకా ఎల్లో ఫ్లవర్స్ చుట్టూ నేను రెడీ చేసిన రెడ్ ఫ్లవర్ని కూడా ఒక్కొక్కటి పెడుతున్నాను. ఎల్లో ఫ్లవర్స్ అండ్ రెడ్ ఫ్లవర్స్ రెండు లేదా 3 ఫ్లవర్స్ అనేది ఎక్కువగా పెడితే బుకే ఇంకా నీట్గా కనిపించేది అనుకుంటా. నా దగ్గర టైం లేదు, అందుకే వీటితోనే ఇంకా అడ్జస్ట్ చేసేస్తున్నాను. సో మన బుకే అన్నది ఫైనల్గా ఇలా అయిపోయింది. యాక్చువల్లీ ఇంకొక 2 ఫ్లవర్స్ ఉంటే సరిపోయేది, బట్ మన దగ్గర టైం లేదు కాబట్టి సో దీన్ని కొంచెం ప్లాస్టర్ వేసి క్లోజప్ చేసాం. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, దీనికి మనం ఏం చేయాలి అంటే నేనైతే ఒక కాటన్ది తీసుకున్నాను. ఇలా కాటన్ తీసుకున్నాను అనమాట. ఈ కాటన్ని దీనికి ఇప్పుడు మనం రోల్ చేద్దాము. నాకు ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్తో దీన్ని ఇప్పుడు కట్ చేసా. ఇక్కడ ఎక్సెస్ ఉన్న వాటిని నేను మళ్ళీ అడిషనల్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ప్రెజర్ నీట్గా మార్చి ఇలా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్నాం అనుకో కొంచెం
హ్యాండిల్ కూడా చాలా కొంచెం నీట్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇది. ఇప్పుడు ఈ థర్మాకోల్కి ఈ కాటన్ని స్టిక్ చేయాలి కాబట్టి దీనికి హీట్ గమ్ అప్లై చేస్తున్నాను. దాని తర్వాత ఈ కాటన్ని అటాచ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఒక్కసారి కిందకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొడితే థర్మాకోల్ అండ్ కాటన్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు కింద ఏమైనా గ్యాప్ వస్తే ఒక్కసారి హీట్ గమ్ అప్లై చేసి స్టిక్ చేయాలి. ఆ గ్యాప్ అనేది అంటే థర్మాకోల్కి ఆ కాటన్ అనేది స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది. ఫైనల్గా మన బుక్ అయితే ఇలా ఉంది. దాని తర్వాత సేఫ్ సైడ్ ప్లాస్టర్ వేసి అంటిస్తున్నాను. కాటన్ అప్పుడప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని ఇంకా అలాగే కింద కూడా ప్లాస్టర్ వేసేసాను. ఇప్పుడు బుక్కేకి వ్రాపింగ్ పేపర్ని తీసుకోవాలి. ఇవి మనకు స్టేషనరీ షాప్స్లో లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్లో అవైలబుల్లో ఉంటాయి. చాలా కలర్స్లో ఉంటాయి. నేను రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను కాబట్టి దానికి వైట్ కలర్ బాగుంటుందని వైట్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ వ్రాపింగ్ కవర్ని తీసుకొని దానికి వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక వైపు నుండి క్రాస్గా ఫోల్డింగ్ చేసి కదలకుండా ఉండడానికి ఒక దగ్గర ప్లాస్టర్ని వేయాలి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ నుండి ఇంకొక ఫోల్డ్ చేయాలి. దానికి అలాగే ప్లాస్టర్ వేసి మనం సెకండ్ టైం ఏ డైరెక్షన్ నుండి ఫోల్డ్ చేసామో అదే డైరెక్షన్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి ప్లాస్టర్ పెడితే ఒక వ్రాపింగ్ కవర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మన దగ్గర ఎన్ని కవర్స్ ఉంటే అన్ని ఫోల్డ్ చేసి రెడీ చేయాలి. నేనైతే 7 వ్రాపింగ్ పేపర్స్ అయితే తీసుకొని ఇలానే ఫోల్డ్ చేశాను. బుకేని వ్రాపింగ్ పేపర్తో క్లోజ్ చేస్తే ఫుల్ బుకే అనేది రెడీ అయిపోతుంది. దాన్ని ఎలా చేయాలి అంటే వ్రాపింగ్ పేపర్ ఒకవైపు మనం ఫోల్డ్ చేసింది ఇంకొక వైపు ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ప్లెయిన్ది ఇన్సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని దాని మీద మనం తయారు చేసిన బుకే పెట్టుకొని బుకే హ్యాండిల్కి చుట్టూ టేప్ అనేది వ్రాపింగ్ కవర్కి వేయాలి. అలా ఒక్కొక్క వ్రాపింగ్ కవర్ని ఫస్ట్ వేసిన వ్రాపింగ్ కవర్కి మూసి వేయకుండా పక్క పక్కన వచ్చేటట్టు అన్నీ వేస్తూ రావాలి. సో ఇది ఫైనల్గా బుకే అయితే ఇలా రెడీ చేశాను. సో ఇంకా లాస్ట్ రిబ్బన్ కట్టేస్తే మన బుకే అనేది రెడీ అయిపోతుంది. ఇంతకీ ఈ క్రాఫ్ట్ అనేది నేను ఎలా నేర్చుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. కాలేజ్ అక్కలు ఉంటారు కదా, వాళ్ళు డయాగ్రామ్స్ వేస్తూ ఉండేవాళ్ళు. అందులో కొంతమంది అక్కలు రాని వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళని అడుగుతుండేవాళ్ళు కొంచెం డయాగ్రామ్స్ వేయండి అని. అది చూసి నేను నా కాలేజ్ టైంలో డయాగ్రామ్స్ రాక సఫర్ అవుతా అని అప్పటి నుండి కొంచెం కొంచెంగా స్టార్ట్ చేశాను. అలా నా ఆర్ట్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటూ వచ్చా. ఫైనల్గా ఇంటర్ స్టేజ్ వరకు వచ్చేటప్పటికి నా సెండ్ ఆఫ్ పార్టీలో అందరూ వాళ్ళకి ఇష్టమైన మేడమ్స్కి గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు నా క్లాస్మేట్స్. మనకంత బడ్జెట్ పెట్టుకునేంత సీన్ అయితే లేదు అక్కడ. ఇంకా అప్పుడు కలర్ పేపర్స్తో గ్రీటింగ్ కార్డ్ అండ్ ఒక ఫ్లవర్ చేసి ఫస్ట్ టైం ఒకరికి ఇచ్చాను. అంతే, మా మేడం ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంకా ఆమె హ్యాపీనెస్ చూసి నేను హ్యాపీ అయిపోయాను. అంతకుముందు స్కూల్ స్టేజ్లో మా ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు ఉంటారు కదా టీచర్స్, వాళ్ళల్లో చాలామంది నాతో స్కూల్లో పిల్లలకి చెప్పడం కోసం చార్ట్స్ మీద డ్రాయింగ్ వేయించుకొని నాకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. లైక్ 5 రూపీస్ అని 10 రూపీస్ అని అలా. అప్పట్లో పిల్లలకి పాకెట్ మనీ అంటే ఆ డబ్బులు చాలా ఎక్కువలేండి. అలాంటి టైంలో రాని ఆనందం మా మేడంకి ఇవ్వగానే వచ్చింది. మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు ఈ బుక్ని మా ఫాస్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా రెడీ చేశాను. మన చేతులతో చేసింది ఇస్తే ఎంతైనా ఆ హ్యాపీనెస్ వేరే అసలు. సో ఇదండి బుక్ అయితే ఇలా రెడీ చేసా. ఎలా ఉందంటారు కామెంట్ చేయండి. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.